సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ సినిమాలను ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. వీటిలో భయపెట్టే సీన్స్, ఉత్కంఠతను పెంచే స్టోరీ కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తాయి. అయితే ఈ జానర్లో లేటెస్ట్ గా విడుదలైన ఒక మరాఠీ సినిమా డిఫరెంట్ స్టోరీతో ఆకట్టుకుంటుంది. ఇది కంకన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో జరిగే కథ. మూఢనమ్మకాలు, మంత్ర విద్య, మానసిక గందరగోళంతో ఈ స్టోరీ నడుస్తుంది. ఈ సినిమా పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ రాధా అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమె తన భర్త శేఖర్, కూతురు సాయితో సంతోషకరమైన జీవితం గడుపుతుంటుంది. అయితే రాధా బాల్యంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఆమె మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆమె బాల్యంలో కంకన్లోని ఒక గ్రామంలో తమ పూర్వీకుల ఇంటిలో గంగూటి అనే వృద్ధ మహిళ అద్దెకు నివసిస్తుండేది. గ్రామస్తులు గంగూటిని మంత్రగత్తగా భావిస్తారు. ఆమెను గ్రామం నుండి తరిమేయడానికి గ్రామస్తులు ప్రయత్నిస్తారు. ఈ సమయంలో గంగూటి రాధపై ఒక శాపం విధిస్తుంది. ఆమె జీవితం ఎప్పటికీ శాంతిగా ఉండదని చెప్పి వెళ్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత రాధా తన కుటుంబంతో తమ పూర్వీకుల ఇంటిని రీసెట్ గా మార్చడానికి వస్తుంది. ఈ ఇంటిలో సాయి యొక్క పాత బొమ్మను కనిపెడుతుంది. ఇది గంగూటిదని రాధ తల్లిదండ్రులు గుర్తిస్తారు. ఈ బొమ్మ రాధ మానసిక గందరగోళాన్ని మరింత పెంచుతుంది. రాధ తన గతం కారణంగా ఇప్పటికే మానసిక చికిత్సలో ఉంటుంది. డాక్టర్ ధనంజయ్, కలకర్ణి, డాక్టర్ రష్మి పండిత్ ఆమెను చూస్తూ ఉంటారు. అయితే ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి రాధ విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. ఆమెకు తన భర్త శేఖర్ కారు ప్రమాదంలో చనిపోయినట్టు కలలు కూడా వస్తాయి. ఆమె సాయిని తన కూతురుగా భావిస్తుంది. అయినప్పటికీ కథలో ఒక షాకింగ్ ట్విస్ట్ ద్వారా సాయి ఆమె సొంత కూతురు కాదని తెలుస్తుంది. రాధ తన బాల్య స్నేహితులతో కలిసి ఒక ప్లాన్ చేసి గేమ్ ఆడుతుంది. ఈ గేమ్ సమయంలో ఆమె గంగూటి ఆత్మను సామాన్ చేసినట్లు కనిపిస్తుంది. దీనివల్ల ఆమె ప్రవర్తన తీరు మారిపోతుంది. అక్కడ ఆమె అందరినీ భయపడుతుంది. ఇక క్లైమాక్స్ మరో లెవెల్ కి వెళ్తుంది. గంగూటి ఆత్మ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, రాధ ఈ శాపం నుంచి బయటపడుతుందా, ఆమె కూతురికి ఏం జరుగుతుంది అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి. 2025 జూన్ 6న విడుదలైంది. 2025 ఆగస్టు 8 నుండి జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి హర్రర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటా. థ్యాంక్ యూ.